ఓం నమో లక్ష్మీనారాయణ దేవి నమః. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మేము విజయవాడ నుంచి వచ్చామండి. విజయవాడ నుంచి దర్శనం చేసుకోవడానికి వచ్చాం. ఫస్ట్ టైం వచ్చాం అమ్మవారిని చూడడానికి. చాలా బాగుంది. అమ్మవారు వైకుంఠంలో లక్ష్మీదేవి ఎలా అయితే ఉంటుందో అలా లక్ష్మీదేవిని వైకుంఠంలో చూసినటువంటి ఆనందం అనేటువంటిది కలిగింది. చుట్టూ కూడా కోనేరు, షట్కోణంలో ఉన్నటువంటి నక్షత్రాకారంలో ఉన్నటువంటి మార్గం గుండా అమ్మవారి దీన్ని దర్శనం చేసుకోవడానికి అష్టలక్ష్ముల్ని దాటి లోపలికి వెళ్ళటం అనంత స్వర్ణమయంగా, చుట్టూ కూడా ఎటు చూసినా బంగారమయంగా లక్ష్మీదేవి చాలా ప్రసన్నంగా కనిపించింది. అలంకారం కూడా చాలా అద్భుతంగా ఉంది. శ్రీపురం అన్నట్లుగానే లక్ష్మీదేవి నిలయం, శ్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి నిలయంలా ఈ యొక్క దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. ఇంకా భక్తులు స్వహస్తాలతో లక్ష్మీదేవి విగ్రహానికి, బంగారు లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసుకోవడం కూడా చాలా అద్భుతంగా ఉంది. కొత్తదనాన్ని ఇది చూపిస్తుంది. స్వయంగా మన చేతితో మనమే అమ్మవారిని అభిషేకం చేసుకున్నటువంటి ఆధ్యాత్మికత ఫీలింగ్తో భక్తులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా అద్భుతంగా ఉంది. నిర్మాణం కానివ్వండి, నీట్నెస్ కానివ్వండి, చాలా చాలా హైజీనిక్గా ఉంది. టెంపుల్ అంతా కూడా చాలా సిస్టమేటిక్గా చాలా బాగుంది. అలాగే ఇక్కడ వస్తున్నప్పటి నుంచి కూడా వేద పఠనం, అలాగే అమ్మవారికి అభిషేకం, అలంకారం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా అందరూ కూడా ఈ దేవాలయం దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా ఈ దేవాలయం చాలా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం. అలాగే మనకి శక్తి గణపతి దేవాలయం కూడా చూసాం. పూర్తిగా వెండితో తయారు చేసిన వినాయకుడిని, చాలా అద్భుతంగా ఉన్నాడు. వినాయకుడు అంటే మనకి విఘ్నాలు తొలగించేటువంటి వాడు. అటువంటి వినాయకుడిని కూడా ఇక్కడ శక్తి గణపతిగా చెప్తున్నారు. అమ్మవారు నారాయణి స్వరూపం, లక్ష్మీ నారాయణీ దేవి. ఇక్కడ ఆ లక్ష్మీ నారాయణీ దేవి దగ్గర గణపతి కూడా శక్తి గణపతిగా ఉండటం అనేటువంటిది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే స్వామివారు పెరుమాళ్ళను కూడా మనం దర్శనం చేసుకుంటున్నాం. చాలా అద్భుతమైన దేవాలయం, చాలా అనిర్వచనీయంగా ఉంది. చెప్పాలన్నా కూడా మాటలు రావట్లేదు. చాలా సంతోషంగా ఉంది దేవాలయం చూడటం. అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఓం శ్రీ లక్ష్మీనారాయణ దేవి నమః.